హాయ్ ఫ్రెండ్స్, అందరూ గుడ్ మార్నింగ్. మరి ఈ రోజు అయితే మనం మర్చిపట్నం పని మొదలు పెట్టి డే 4 అండి. డే 4 లో మనకి వర్క్ అనేది ఏంటనేది నేను చూపిస్తాను. ఇవ్వండి, ఇదైతే ఇప్పుడైతే మనం అయితే ఫినిషింగ్ చేయాలి. డోర్లు అయితే ఫినిషింగ్ చేస్తున్నాము. స్టిక్కర్లు తీసి నిన్న ఇవన్నీ అంటించేస్తున్నాం అనమాట. నాలుగు డోర్లు అంటించేసాము. అలాగే ఇప్పుడు మన ఫ్రంట్ వచ్చేసరికి ఎటాలిక్ షీట్, ఇది ప్లెయిన్ అనమాట. ఇది ప్లెయిన్ షీట్. ఇది ఇక బ్యాక్ సైడ్ వచ్చేసరికి మనకి ఎగ్ వెయిట్ వాడాము. ఇదండి, ఇదంతా ఎగ్ వెయిట్. ఇప్పుడైతే మనం ఈ టేబుల్ అన్ని పీకేసుకొని సైడ్ ఎడ్జెస్ ఉంటాయి కదా లైట్ గా, ఆ ఎడ్జెస్ అనేది మనం చక్కగా నీట్ గా పట్టుకోవాలి. అలాగే ఇప్పుడు ఈ ఫ్రేమ్ కూడా మనం ఈ స్టిక్కర్లో వేసాం కదండి, ఇవి కూడా ఓవర్ తీసి మొత్తం అంతా ఫినిషింగ్ చేసేసుకొని ఇక డోర్లు అయితే ఈ రోజు ఎక్కిస్తాము. అలాగే ఆ పై బార్డర్ కూడా మనం ఛానల్ కడతాం పైన. ఆ ఛానల్ను రాయ కనపడకుండా రెండింటికి కలిపి ఒకటే బార్డర్ బీడింగ్ అయితే మనం కడతాం అనమాట. అది కూడా రెడీ చేసాం. ఈ డోర్లు బిగించిన తర్వాత మనకి ఎంత లెంత్ కావాలో చూసుకొని అప్పుడైతే ఆ బీడింగ్ అయితే వేస్తాము. ఇప్పుడైతే ఇవన్నీ మనం ఫినిషింగ్ చేసుకొని చేసుకోవాలి. కానీ అది నూరు పోను. ఇదైతే ఇక నిన్న రాత్రి బెడ్రూమ్ లో కూడా మనం ఇది ఫ్రేమ్ అనేది బిగించడం జరిగింది. ఇది కంప్లీట్ అయిపోయింది. ఇక మనకి దీనికి సంబంధించిన డోర్లు కూడా రావాలి. అంటే ఒక షీటే ఉంది. మొత్తం నేను 7 షీట్లు చెప్పాను. 5 షీట్లు తెచ్చారంటే బ్లాక్ బోర్డ్ అంటారు వీటిని. అంటే వెయిట్ లెస్ అనమాట. రన్నింగ్ డోర్లకి ఏంటంటే వెయిట్ లెస్ వాడాలి. మామూలుగా అయితే షీట్లు ఉన్నాయి, ఏవి బరువు ఎక్కువ ఉంటాయి అనమాట. ఇది వెయిట్ లెస్ రన్నింగ్ అయితే మనకు ఫ్రీగా ఉంటుంది. రన్నింగ్ కూడా బాగుంటుంది కాబట్టి ఈ ఒక 4 ఇంకొకటి మొత్తం 5 తెచ్చారు. నేను మొత్తం 7 చెప్పాను, 7 రాలేదు. అయితే సార్ ఇవాళ రేపు తెస్తున్నారు దీనికి సంబంధించినవి. అలాగే దీనికి సంబంధించిన షీట్ కూడా మరి మోడల్ ఏమైనా మారుస్తారేమో చూడాలి. అలాగే ఇప్పుడైతే మనం ఇంకా ఆ డోర్లు ఎక్కించిన తర్వాత మనం ఖాళీ ఈ టీవీ యూనిట్ సంబంధించిన ఇవి అయితే షీట్లు అయితే కట్ చేసేస్తాను. ఇది కూడా మనం రెడీ చేసుకోవాలి. రెడీ చేసుకుంటే టీవీ బోర్డు మనం లేపచ్చు పైకి. ఇదైతే వర్క్ అయితే చేస్తామండి ఇప్పుడు. ఇంకా అలాగే వన్ బై వన్ అలా చేసుకుంటూ వస్తాము. 2 బెడ్రూమ్ అయిన తర్వాత టీవీ యూనిట్, అలాగే ఇక్కడ ఒక సెంటర్ పార్టీషన్. అంటే ఇది ఈ లెంత్ ఎంత ఉందో చూసుకోండి, మన గుమ్మం పారు కరెక్ట్గా చూసుకొని అక్కడ ఈ బెడ్రూమ్ అంటే డైరెక్ట్ బెడ్రూమ్ కనపడకుండా ఇక్కడ ఒక పార్టీషన్ అయితే చేస్తాం అనమాట. సేమ్ ఇది అదొకటి చేసుకోవాలి. అలాగే ఇక్కడ దేవుడి మందిరం అయితే ఈ మూల వస్తుంది. అంటే టీవీ యూనిట్ పక్కన వస్తుంది అనమాట. ఇది మొత్తం దేవుడి మందిరం వస్తుంది. ఇది అలాగే ఇక్కడ కిచెన్ ఇక్కడ కబోర్డ్ చేయాలి. డైనింగ్ హాల్ లాగా, అంటే భోజనం చేసేటప్పుడు దానికి సంబంధించిన ప్లేట్లు అవి పెట్టుకోవడానికి అక్కడైతే కబోర్డ్ అయితే చేయాలి. అలాగే కిచెన్ ప్లాట్ఫామ్ కూడా వీళ్ళు అయితే మామూలుగా ఈ గ్రానైట్ ట్రై ఏం వేయలేదు, తర్వాత వేస్తున్నారు. అంటే ముందు మనం బాక్స్ చేసుకుంటే అప్పుడు బాక్స్ మీద వాళ్ళు గ్రానైట్ ట్రై అనేది అందిస్తారనమాట. ఇదంతా తీసేమన్నాను, ఇవన్నీ శుభ్రం చేసి నీట్ గా గట్లా కట్టించండి చుట్టూ అని చెప్పాను. మరి నేను సలహా ఇచ్చాను. మరి సార్ చేపిస్తున్నారు. ఇంక అదండి, ఈ రోజు అయితే వర్క్ అయితే చేస్తున్నాం. ఇకైతే డోర్లు అయితే ఫినిషింగ్ చేస్తామండి. ఫినిషింగ్ చేసి వీటికి సంబంధించిన హ్యాండిల్స్ కూడా మనం వేయడం జరిగింది. ఇవ్వండి హ్యాండిల్స్ మొత్తం 4 డోర్లకి వేసాను. ఇప్పుడు అలాగే ఈ బ్యాక్ సైడ్ కూడా మనం ఈ ఇంచెస్ బిగించుకుంటున్నాం అనమాట. అంటే బేరింగ్ సంబంధించినవి. ఇప్పుడు అయితే ఈ 2 డోర్లు బ్యాలెన్స్ ఉన్నాయి. ఇంకో 2 డోర్లు అవి బిగించేసాము. ఇప్పుడు ఆల్రెడీ ఎక్కిస్తున్నారు మన వాళ్ళు. పాతి పెట్టుకు చాలు, కింద పాతికి పైన పాతిగా అంతే. ఇంకలాగైతే మనం బిగిస్తున్నాము. ఇప్పుడైతే పైన అయితే ఛానల్ పెట్టేసి ఛానల్ దీంట్లో ఎక్కించుకోవాలి. అంతే. చూడు, హ్యాండిల్స్ అయితే మ్యాచింగ్ తీశారు. కవర్ పీకితే ఫినిషింగ్ బాగుంటుందండి. ఇలా ఉంటుంది శాంపుల్. ఫినిషింగ్ అయితే చాలా బాగుంటుంది. మొత్తం అసలు కంప్లీట్ అయిన తర్వాత అసలు చాలా బాగుంటుంది. కవర్ పీకమంటే మరి ఓనర్ గారు పీకమంటే మనం కవర్ పీకుతాం, లేదంటే అలా ఉంచేస్తాం. ఎందుకంటే ఈ సైడ్ పెయింట్ వేయాలి కాబట్టి మళ్ళీ చుక్కలు దామే పడితే మళ్ళీ ఇబ్బంది. అందుకే ఇంకా అలా ఉంచేస్తాం. అది వేసి ఇంకా ఆ బెడ్రూమ్ సంబంధించిన షీట్లు అయితే రాలేదు. అలాగే మనకి ఈ ఛానల్ కూడా మొత్తం నేను 3 లెంత్ 8 2 11 ఒక 2 చెప్పాను. అదే 10 ఒకటి చెప్పానండి.
కానీ సారు 10 ఒకటి 8 ఒకటి తెచ్చారు. మనకి ఒకదానికి వచ్చింది. ఇప్పుడు ఆ కానాకి లేదు. ఆ కానాకి వేయాలంటే చాలా కటింగ్ ఎక్కువ అయిపోద్ది ఛానల్. అదిగోండి, అది బార్ ఎక్కువ అనమాట. అది ఈ బెడ్రూమ్ లోకి, చిల్డ్రన్ బెడ్రూమ్ లోకి, ఈ బెడ్రూమ్ లోకి అనమాట. అది ఒకటే బార్ సరిపోద్ది అనమాట. అది ఇక అయితే కప్ప అవసరం లేదు, సరిపోద్ది. బీచ్ బీచ్ మన ఈ బ్యాక్ సైడ్ కప్పులు పెట్టడం వల్ల ఏమైందంటే మన సెంటర్ లో గ్యాప్ అనేది డోర్కి ఉన్న గ్యాప్ తగ్గిద్ది మనకి. అది జాగ్రత్త చూసుకొని మనం పెట్టుకోవాలన్నమాట. సపోజ్ మీకు ఇలాగా ఈ గ్యాప్ మనం తగ్గాలంటే మన సైడ్ లో కప్పులు పెట్టుకోవాలి. కప్పులు పెట్టుకుంటేనే మనకి గ్యాప్ అనేది తగ్గిద్ది. హ్యాండిల్స్ కూడా బాగున్నాయి, మ్యాచింగ్ గోల్డ్ అని, ఇది బ్లాక్. టైట్ చేసారు, మటన్ చేసి టైట్ చేసారు. సేమ్ అంతే. అటు కూడా 2 పక్కలు. ఇక మధ్యాహ్నానికి అయితే మనం ఒక కానాకి సంబంధించింది కంప్లీట్ అయిపోయిందండి. ఇక పైన బార్డర్ పీస్ కూడా మనం అంటించడం జరిగింది. అలాగే ఈ కానాకి డోర్లు కూడా రెడీ చేసాము. ఇగోండి ఇక్కడే ఉన్నాయి. ఇప్పుడు ఏం చేయాలంటే దీనికి సంబంధించిన ఛానల్ అయితే రాలేదు మనకి, ఇంకా వస్తుందన్నారు. ట్రాన్స్పోర్ట్కి వేసాము, ఇంకా రాలేదన్నారు. అయితే ప్రస్తుతానికైతే ఈ లెంత్ వచ్చేసరికి ఇది పెద్దదండి, ఇది బార్ ఎక్కువ. ఇది వచ్చేసరికి చిల్డ్రన్ బెడ్రూమ్కి సంబంధించింది అనమాట ఛానల్ అది. అయితే ఇప్పుడైతే మనం అయితే వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది పెద్ద బెడ్రూమ్లో. అంటే ఆ ఛానల్ ఒకటి వస్తే ఇక డోర్లు ఎక్కిచ్చేస్తే అయిపోయినట్టే. ఇక వస్తే కనుక 4 గంటలకల్లా వస్తాయి అన్నారు. ఇంకా ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే టీవీ యూనిట్కి సంబంధించింది ఇక్కడ అయితే మనం అయితే వీటికి సంబంధించిన ఈ ప్లాంకులు అయితే మనం కట్ చేస్తున్నాం. ఇదిగోండి, ఇది ఒక ప్లాంకు. ఈ బారుగా ఇంత ఈ కిటికీ దగ్గరికి, ఆ కిటికీ దగ్గర నుంచి దగ్గరగా మనకి ఈ కిటికీ దగ్గరికి వస్తుంది అనమాట. ఇదైతే తర్వాత ఈ ప్లేస్లో మనం దేవుడి మందిరం చేయాలి. లెక్క అయితే అసలు ఇక్కడ చేస్తాం సార్ అన్నారు. ఇటుపక్క ఏమో వద్దన్నారు, మోడల్ మార్చుకున్నారు. అసలు మామూలుగా అయితే ప్లానింగ్ అంతా దీనికి ఇటుపక్క సంబంధించిందే. ఇక వద్దు మాకు ఈ టైప్ కావాలంటే ఇక ఇటుపక్క చేయమన్నారు అనమాట. ఇటుపక్క అయితే మనం చేస్తున్నాము. ఇంకా వాటికి సంబంధించిన ఈ ముక్కలు అన్నీ రెడీ చేసుకుంటున్నాం. అలాగే పైన కూడా మనకు బారుగా ఒక 2 అంగుళాలు ఎత్తున ప్లాంక్ అయితే మనం బారుగా వేయాలి. అదొకటి అయితే రెడీ చేసుకోవాలి మనం. ఇంకా మా సాంగ్స్ పెట్టుకొని ఇంకా వర్క్ అయితే చేసుకుంటున్నారు వాళ్ళు. ఇంకా నేనైతే ఇవన్నీ కటింగ్లు చేసి ఒక్కొక్కటి వాళ్ళకి అందిస్తున్నాను అనమాట. సురేష్ చేద్దాం. ఇకైతే మనం టీవీ యూనిట్కి సంబంధించిన ప్లైవుడ్ షీట్లు అయితే బ్యాక్గ్రౌండ్ షీట్లు అయితే మనం సరిపెట్టామండి. అలాగే ఇప్పుడు దీనికి సంబంధించిన సన్గ్లాస్ బ్యాక్గ్రౌండ్ షీట్, సన్గ్లాస్, అలాగే బ్యాక్ సైడ్ ఎగ్ వైట్ కూడా మనం అంటించేసుకొని ఈరోజు అంటించుకుంటే రేపు మనం బిగించుకోవడానికి బాగుంటుంది. ఇదైతే ఈ వర్క్ అయితే ఇప్పుడైతే చేస్తున్నాం. అలాగే ఈ ప్లేస్లో ఉన్న ప్లేస్ ఏంటంటే ఇది దేవుడి మందిరం అయితే చేయాలి మనం. ఈ ప్లేస్ ఏంటనేది మనం ప్లాన్ చేసుకొని ఈ ప్లేస్లో ఇది కవర్ చేస్తాం దీన్ని కూడా. ఇదైతే ఇప్పుడైతే ఈ సీట్ సరిపెట్టాం. అలాగే దీనికి సంబంధించి కింద బాక్స్ అయితే ఒకటి నేను ఆల్రెడీ కోసానండి, మన వాళ్ళు దిగేస్తున్నారు. ఇదిగోండి, ఇక ఈ బాక్స్ అయితే కింద దానికి ఇవన్నీ సరుకులు వస్తాయి. మొత్తం 4 సరుకులు వస్తాయి. డోర్లు వద్దన్నారు, ఓన్లీ సరుకులే కావాలన్నారు. మొత్తం 4. ఇప్పుడు 4 భాగాలు చేసి ఇప్పుడైతే మనం ఈ బాక్స్ అయితే చేసాము. ఈ బాక్స్ దానికి బిగిస్తాం అనమాట. ఇప్పుడు వీటికి సంబంధించిన సన్గ్లాస్ కూడా మనం అంటించేస్తాం. ఇప్పుడు ఈ పూట మనం అన్నీ అంటించేసుకుని రెడీ చేసుకుంటే రేపు మార్నింగ్ మనం మళ్ళీ ఫినిషింగ్ చేసుకొని మళ్ళీ మనం ఈ బాక్స్ అనేది మనం కంప్లీట్ చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. మ్యాక్సిమం ఈ అయ్యేటట్టు చూస్తాం రేపు. ఇక బ్యాక్గ్రౌండ్ షీట్లు అయితే అంటిస్తున్నామండి. బ్యాక్గ్రౌండ్ వచ్చేసరికి ఎగ్ వైట్, అంటే బ్యాక్ సైడ్ గోడ వైపు. ఫ్రంట్ వచ్చేసరికి కలర్ వైట్ కాంబినేషన్ అనమాట. వైట్ అను ఇది ఒక రోజ్ వుడ్ కాంబినేషన్, 2 కాంబినేషన్ అయితే వాడుతున్నాం మేము. చదువు తిప్పు
ఈ పూట అంటించుకుంటే మనకు రేపు మార్నింగ్ ఫినిషింగ్ చేసి మనం టీవీ యూనిట్ కూడా మనం మ్యాక్సిమం తయారు చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. అది 2 కట్ చేసి పేరు అయ్యి కట్ చేసి బాగాలేదులే కట్ చేశాను. ఇది వచ్చేసరికి బ్యాక్గ్రౌండ్కి ఫ్రంట్ షీట్ అనమాట. ఇది జాయ్ గోల్డ్ కలర్ జాయ్ అనమాట. ఇది ఇదంతా సన్ గ్లాస్ కూడా ఎటర్లిక్ అండి. ఇది కరెక్ట్గా మనకు 1 mm ఎక్కొచ్చు. 1 mm పైన ఉంటుంది. ఇది మందం కూడా బాగుంటుంది. కానీ షీట్ ఏంటంటే కొద్ది రేట్ ఎక్కువ అనమాట. ఇది ఇంకైతే మనం ఈ టీవీ యూనిట్కి సంబంధించిన ఈ షీట్లు కూడా మనం ఫ్రంట్ బ్యాక్ అంటించేసి అన్నీ నీట్గా చదివేసామండి. వాటికి సంబంధించిన బరువు కూడా మనం పెట్టాము. వీటి వరకు అయితే మనం కంప్లీట్ చేసాం. అలాగే ఆ బాక్స్ కూడా మనం తయారు చేసుకొని రెడీ చేసుకున్నాం అనమాట. అలాగే పైన సరే సన్ గ్లాస్ అంటించుకుంటాం. పైన అయితే మనకు ఒక చిన్న బార్డర్ పీస్ అయితే మనకి కావాలండి. దానికి సంబంధించింది కూడా మనం ఇక్కడ రెడీ చేయడం జరిగింది. ఇది కూడా రేపు మనం అంతా ఫినిషింగ్ చేసుకొని బోర్డు మన కబోర్డు లేపి మనం తయారు చేయడానికి కూడా అవకాశం ఉంటుంది ఈరోజు. ఈరోజు అయితే ఇంతవరకు అయితే వర్క్ చేసామండి. ఇక ఇదండి ఇంకా ఈరోజు అయితే ఇంకా మీ వీడియో కంటిన్యూ వీడియో ఇంకా నెక్స్ట్ రోజు అయితే ఉంటుంది. హాయ్ ఫ్రెండ్స్, అందరూ గుడ్ మార్నింగ్. మరి ఈరోజు అయితే మన వర్క్ మచిలీపట్నంలో అయింది. మచిలీపట్నంలో అయితే మనం ఈరోజు వచ్చేసరికి డే 5 అనమాట. డే 5లో మనం వర్క్ నిన్న డే 4లో మనం బెడ్రూమ్ కబోర్డ్ అనేది మనం ఒక కంపెనీ అనేది అయిపోయింది. అంటే ఈ చాలా అయితే బ్యాలెన్స్ ఉంటుంది అనమాట. ఈ చానాకి ఏంటంటే మనకి ఛానల్ కావాలి. అన్ని రోజులు ఛానల్ కావాలన్నమాట. అంటే ఇదిగోండి మనకి ఈ ఛానల్ అయితే రాలేదు. అంటే పర్చేస్లో అన్నారు, ఇంకా రాలేదు. అది వస్తే కనుక ఇది కంప్లీట్ అయిపోద్ది. దీనికి సంబంధించిన డోర్లు కూడా మనం రెడీ చేసాము. రెడీ చేసి ఇది బొందులు కానీ ఇవన్నీ అన్నీ రెడీ చేసి కంప్లీట్ చేసాము. హ్యాండిల్స్ కూడా వేసాం అనమాట. అలాగే ఇప్పుడు మనం ఏంటంటే నిన్న ఈ టీవీ యూనిట్కి సంబంధించిన బాక్స్ కానీ అలాగే ఈ ప్లేవుడ్లకి బ్యాక్గ్రౌండ్ షీట్లు కానీ మనం అన్నీ రెడీ చేయడం జరిగింది. సన్ గ్లాస్ అంటించుకున్నాం. ఫ్రంట్ వచ్చేసరికి బ్యాక్గ్రౌండ్ షీట్, ఇది మార్బుల్ షీట్ టైప్ అనమాట. ఇది ఈ బ్యాక్ సైడ్ వచ్చేసరికి ఎగ్ వైట్ వేసాము. అంటే చెమ్మ ఈ పట్టకుండా మనం బ్యాక్ సైడ్ కూడా వేసాం అనమాట. అలాగే ఇప్పుడైతే మనం అలాగైతే ఫినిషింగ్ అయితే చేయాలి. ఇప్పుడు పేపర్ మిషన్తో మన వాళ్ళు ఆల్రెడీ టేబుల్ పెరుగుతున్నారు. ఇక్కడైతే మిషన్తో అయితే మనకి ఫినిషింగ్ అయితే చేస్తున్నారు అనమాట. మనకి మనమైతే ఈ ప్లేస్లో అయితే చేస్తున్నామండి. ఈ ప్లేస్లో మనం ఒక రూపుకి అయితే వచ్చేద్ది. ఈరోజు కబోర్డ్ అనేది తయారైపోద్ది. అలాగే దేవుడి మందిరం కూడా ఇక్కడ ప్లాన్ చేసి ఇక్కడ కూడా ఓ బాక్స్ అయితే చేయాలి. ఇక పైన కూడా ఏదన్నా డిజైన్ లాగా ఏదన్నా తయారు చేసుకోవాలి. ఇదండి ఈరోజు అయితే మా డే 5లో అయితే ఈ వర్క్ అయితే చేస్తున్నాము. ఇక్కడైతే టీవీ యూనిట్ అయితే మనం అయితే ఆల్రెడీ అన్నీ ఫినిషింగ్ చేసి టీవీ యూనిట్ అయితే మనం లేపుతున్నామండి పైకి. ఇంకా స్టిక్కర్లు అన్నీ తర్వాత తెస్తాము. స్టిక్కర్లు ఇస్తే ఫినిషింగ్ చాలా బాగుంటుంది. మంచి కాంబినేషన్ అనమాట. గోల్డ్ అండ్ వైట్ గోల్డ్ కాంబినేషన్. అది కరెక్ట్గా అంచు పెట్టుకో, జరుపు. సరే లేవు. రావాలి అర్థం కొద్దిగా. ఈ చెయ్యి జరగాలి. ఈ చెయ్యి జరిపి ఆ చెయ్యి నొక్కు, సరిపోద్ది. కింద తను భారత తను ముక్క తీసుకో, ముక్క పెట్టుకోడు గోడు.
కొడు చాలే పైన నొక్కరా నాకు బాటి మూల కొడు ఇది ఆనిచ్చాలరా నేను అది తక్కువ పెట్టా కొద్దిగా 10 పెట్టాను మరి అంతే పెట్టలా అది పై చేయ అది సరిపోద్ది అది పెట్టాను నేనే తక్కువ పెట్టా కావాలనే పెట్టా ఆ పై చేయాలి వెళ్ళాలి కొద్దిగా కింద చేయి రావాలి మేకేసి కొడితేనే వస్తుంది అది రాదు పైన మేకేసి మన కింద జరుపుకుంటే జరిగిద్ది నొక్కు అట్టు నొక్కు వస్తాం ముందు కింద నొక్కరా రావట్లేదుగా ఆ మూల కొద్దిగా ఆ మధ్యలో అక్కడ పడుతున్నాయి కదా మార్క్ పెట్టుకో లైట్గా దించినప్పుడు పడదాం సరిగా పెట్టు కనబట్లేదు అది బ్యాక్ సైడ్ పెడతాం కదా కనబడుతుందా ఆ చివరి కూడా కొద్దిగా ఒక 8 అంగుళాలు తీ అప్పుడు నువ్వు ఇటు లేపుకోవచ్చు సరిపోద్ది తీ ఇప్పుడు ఈ ప్లాంక్ పెట్టి ఇది లేపితేనేగా తెలిసిద్దామా సరే ఒకసారి దించి కటింగ్ చేసి లేపుదాం ఇటు పక్కకి ఐమోల్ లేక ఇక అయితే మనం టీవీ యూనిట్ సంబంధించింది మ్యాక్సిమం ఒక 60% అయిపోయినట్టే మనకు వర్క్ కూడా ఇంకేం లేదు మనకు కావాల్సిన ఎదర సరుకులు అయితే తయారు చేయాలి 4 బాక్సులు తయారు చేసి మనం వాటికి బేరింగ్స్ అవి బిగించుకోవాలి అలాగే పైన కూడా సన్గ్లాస్ అంటియడం జరిగింది ఈ గోల్డ్ కానీ అలాగే ఈ సైడ్లు కానీ మొత్తం అంటియడం జరిగింది మొత్తం ఇదంతా ఇంకా ఈ టీవీ సంబంధించిన ముక్క కూడా మనం తయారు చేసాం ఇదిగోండి ఇక్కడ పెట్టారు ఇదంతా సైడ్లో అంటించేసాం ఇది ఫ్రంట్ నుంచి మనం మరమేగలు వేసిన తర్వాత ఎదర సన్గ్లాస్ అంటిస్తాం అనమాట ఇది కూడా ఫినిషింగ్ చేయాలి రేపు మార్నింగ్ అంటే ఇప్పుడు గమ్ముతో అంటించే కదండి ఆరాలి ఇప్పుడు టేబుల్ పీకేసి మళ్ళీ ఫినిషింగ్ చేసి అది ఫ్రేమింగ్ అనేది దానికి బిగించిన తర్వాత అప్పుడు మనం ఆ బోర్డు కొట్టి దానికి సంబంధించిన సన్గ్లాస్ ముక్క కూడా మనం రెడీ చేస్తాం కటింగ్ చేసి ఇదిగోండి ముక్క ఇది అంటించేస్తాం దాని వరకు కంప్లీట్ అయిపోద్ది అలాగే వీటికి సంబంధించిన ముక్క అయితే ఒకటి కావాలి సన్గ్లాస్ లోపల సైడ్ ఎగ్ వైట్ అంటించి ఒకటైతే మనం ఇక్కడైతే పొనుకో పెట్టేసాం ఇది రెడీ చేసాము ఇది ఒకటి అయితే అయిపోయింది బ్యాక్ సైడ్ అంటించాం అనమాట ఇక ఇదండి ఈరోజు అయితే వర్క్ అయితే ఇంతవరకు అయితే చేసాము అలాగే ఈరోజు మనకి ఈ బెడ్రూమ్ సంబంధించిన సన్గ్లాస్ అను ప్లేవుడ్స్ వస్తాయన్నారు ఇవి వస్తే ఇంకొక అరగంట హాఫ్ అన్ అవర్లో అలాగ రావచ్చు ఈరోజు అయితే మనకి ఇంతవరకు వర్క్ అయితే అయిపోయింది మనకి ఇప్పుడు టైం వచ్చి కూడా 5:15 అవుతుంది ఇక చేతిలో వర్క్ కూడా అయిపోయింది కాబట్టి ఇంకా వర్క్ ఆపేసాం అనమాట ఇక ఇదండి ఈరోజు అయితే వర్క్ అయితే మనకి ఇంతవరకు అయితే చేసాం దీనికి కంటిన్యూ వీడియో ఇంకా రేపు మార్నింగ్ నుంచి అయితే మీకు వీడియో అనేది ఉంటుంది రేపు దాంట్లో